తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెలంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసులు వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కర్కాటకంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? డిసెంబర్ మాసం ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి వీళ్ళకి? కర్కాటక రాశి అనగానే మనకి పునరోసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి వారి ప్రస్తుతం ఏంటంటే రాశ్యాధిపతి చంద్రుడు బాగానే ఉన్నాడు. సో ముఖ్యంగా దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గ్రహం అయిన గురువు చాలా బాగున్నాడు లాభస్థానంలో. అష్టమశని నడుస్తోంది. అష్టమశని నడుస్తున్నా కూడా ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు, కానీ చంద్రుడికి అంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి చంద్రుడికి అసలు ఎవరు శత్రువులు లేరు, వాడు అందరితో మిత్రత్వంగానే ఉంటారు. కాబట్టి అందుకే ఎక్కువగా కర్కాటక రాశి వారు సాఫ్ట్గా ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, జనాలకి సహాయ సహకారాలు చేస్తారు, అలాంటి పోస్టులో కూడా ఉంటారు వాళ్ళు. కాబట్టి వాడికి అసలు శత్రువులు ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళకి అష్టమశని నడుస్తున్న అంత ఇబ్బంది ఏం కలిగించదు. కాబట్టి ఇంకోటి ఏంటి, అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు అంటే పంచమ దశమాధిపతి అయిన కుజుడు మటుకు నీచ స్థానంలో ఉన్నాడు. ఈ కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే డబ్బు ఖర్చు అవ్వడం, హెల్త్ ప్రాబ్లం అవ్వడం, మాట పడటం, అలా కాకుండా కుజుడు కాబట్టి యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశం ఉంది. మనకైనా జరగచ్చు, లేదంటే మన పేరు మీద ఉన్న వెహికల్కి ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్లారు, ఆ వెహికల్ ఇక్కడికి వెళ్ళి వస్తాను, ఆ వెహికల్కి జరగచ్చు, మన పేరు మీద ఉంది కాబట్టి ఆ వెహికల్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది, మాట పడటం ఉంటుంది, అలాగే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, యాక్సిడెంట్ కూడా అయ్యేందుకు అవకాశం ఉంది. అంటే ఇది ఇంకా జనవరి 21వ తారీఖు 2025 వరకు ఈ కుజుడు నీచలో ఉన్నాడు. కాబట్టి ఇదేంటి అదృష్టకారకుడు. మెయిన్గా అదృష్టం అనేది లేదనుకోండి,
ఆటోమేటిక్గా సో ప్రాబ్లం ఒక 2 నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక ముఖ్యంగా 3 రాసులు కర్కాటకం, సింహం, మీనం. సో కర్కాటక మటుకు ఖచ్చితంగా, ఎందుకంటే అష్టమ శని కూడా నడుస్తున్నాడు. సింహానికి అంటే పర్వాలేదు, కానీ కర్కాటక రాశికి అయితే అష్టమ శని కూడా నడుస్తాం కాబట్టి కొంచెం డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. మీరు ప్రతి ఎపిసోడ్లోనే స్టోన్ గురించి ఒక్కొక్క స్టోన్ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏ స్టోన్ గురించి చెప్తారు? ఇప్పుడు మనం రాహు గురించి చెప్పుకుందాం అండి. రాహు అనగానే మనకి గోమేధిక ఉన్నాడు. సాధారణంగా రాహు ఏంటంటే చాలా ధైర్యంగా ఉండడం. చాలామంది వెహికల్ డ్రైవింగ్ చేస్తారు చూడండి, వాళ్ళు కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉండడం, లేదంటే రాహు చాలా స్ట్రాంగ్గా ఉండడం అలా చేస్తారు. కుజుడు స్ట్రాంగ్గా ఉన్నవాడు స్పీడ్గా నడుపుతాడు, ర్యాష్ కాదు. కానీ రాహు దశ నడుస్తున్నవాడు, రాహు బాలేనివాడు ఎవడైతే వాడు చాలా ర్యాష్గా నడుపుతాడు. వాడు ఖచ్చితంగా యాక్సిడెంట్ చేయడానికి, వాడు అవసరమైతే పోవడానికి అన్నట్టే నడుపుతాడు అన్నమాట. సో అలాంటి రాహుకి సంబంధించిన గోమేధికం నిజంగా అవసరమైతేనే వాడు పెట్టుకోవాలి. ఇప్పుడు సాధారణంగా అందరూ ఇప్పుడు రాహు దశ నడుస్తుంది, రాహుకి ఏం చేస్తారు సాధారణంగా? అమ్మవారిని పూజించడం, అంటే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజింపావు దానం కూడా అంటారు. కానీ స్టోన్ మటు గోమేధికం పెట్టుకోవాలంటారు. సో అందరూ పెట్టుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఆ రాహు నిజంగా అంటే వయసు పట్టండి, 30 ఏళ్ల లోపల అనుకోండి, చదువు ఉద్యోగం టైం, అది వివాహం టైం, అప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి. 30 దాటి రాహుదశ నడుస్తున్నప్పుడు అక్కర్లేదు. అది ఓన్లీ అమ్మవారిని పూజించడం, జపం చేయించుకోవడం, దానం చేస్తే చాలు, అప్పుడు స్టోన్ అక్కర్లేదు. సాధారణంగా బర్త్ స్టోన్ అంటారు. బర్త్ స్టోన్ అంటే ఏంటి? ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన, స్వాతి నక్షత్రంలో పుట్టిన, శతభిష నక్షత్రం. సో 3 నక్షత్రాల అధిపతి రాహు ఎవరైతే ఉన్నాడో, ఒకటి ఆరుద్ర, ఒకటి శతభిష, ఒకటి స్వాతి, ఈ 3 నక్షత్రాల అధిపతి రాహు అయ్యాడు. కాబట్టి ఈ నక్షత్రంలో ఎవరు పుట్టినా కూడా గోమేధికం పెట్టుకోవాలంటారు. సో అది అక్కర్లేదండి, బై బర్త్ అది అయింది, కానీ తర్వాత అంతా మీకు జరిగిపోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో అది పెట్టుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఇంకోటి పాపగ్రహం, పాపగ్రహానికి సంబంధించిన ప్లానెట్ స్టోన్ మనం పెట్టుకోక్కర్లేదు. కాబట్టి అందుకే చెప్తాను, చిన్న వయసులో ఏంటంటే విద్యకి ఆటంకం కలగడం, విద్యలో ఇంట్రెస్ట్ చూపించకపోవడం, బద్ధకం పెరగడం, లెథార్జీ పెరగడం, ఇవన్నీ రాహు చేస్తాడనమాట. కల్చర్, కస్టమ్, ట్రెడిషన్స్కి దూరంగా ఉండడం, ర్యాష్ డ్రైవింగ్, మాట విసరడం, తల్లిదండ్రులను కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, చుట్టాలు వచ్చిన, ఫ్రెండ్స్ వచ్చిన మాట వేరేగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ చదువుకునే టైంలో రాహు దశ ఎవరికైతే ఉందో అవన్నీ జరుగుతాయి అన్నమాట. మళ్ళీ ఇదే రాహు మెడిసిన్ కూడా కారకుడు. ఎవరికైతే రాహు దశ నడుస్తుందో వాళ్ళు చాలామంది, మెజారిటీ 75% మెడిసిన్ చేస్తూ ఉంటారు. రాహు వైద్య వృత్తికి కారకుడు అన్నమాట. కాబట్టి అప్పుడు మనం స్టోన్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఆ చదువుకునే దశ అయితే కనుక, కనీసం ఉద్యోగ దశ నడుస్తే కనుక, తర్వాత 30 years 35 years తర్వాత అయితే ఈ స్టోన్ అవసరం లేదు. అలా చూసి పెట్టుకుంటే మంచిది. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి ఆ ప్రయత్నాలు చేస్తే? అలాగే గృహయోగం అనేది ఉంటుందా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనకి లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం వివాహంకి ట్రై చేయొచ్చు. అంటే వివాహ విషయంలో మనం గట్టిగా ప్రయత్నిస్తే కనుక, మానవ ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహం అవుతుంది. అలాగే ఆడపిల్ల అయితే ఖచ్చితంగా 100% అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అష్టమ శని కూడా నడుస్తుంది. అష్టమ శని అంటేనే స్థానచలనం. స్థానచలనం అమ్మాయికి ఎప్పుడవుతుంది? వివాహంతో అత్తగారి ఇంటికి వెళ్ళడం ద్వారా అవుతుంది. కాబట్టి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా, అలాగే మగవాళ్ళు ఎవరైనా కూడా గట్టిగా వాళ్ళు మానవ ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వివాహానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏం అడిగారు? గృహయోగం. గృహయోగం. గృహయోగం అనేది ఏంటంటే ప్రస్తుతం 50-50 అండి. అంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు, అంటే జాతకంలో కూడా మంచి శుభ మహర్దశలు కానీ అంతర్దశలు కానీ నడవాలి. అంటే చంద్ర కానీ, బుధ కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ మహర్దశలు కానీ అంతర్దశలు కానీ నడిస్తే అప్పుడు వాళ్ళకి గృహయోగం ఉండేందుకు అవకాశం. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి 50-50 ఛాన్స్ గృహయోగానికి ఉందండి. స్థానచలనం మటుకు ఉంటుంది. ఇల్లు మార్పు లాంటి, ఉద్యోగ మార్పు ఇలాంటి స్థానచలనాలు మటుకు ఉండేందుకు అవకాశం. అంటే ఇల్లు మార్పు ఉంటుందని అంటే గృహం కొనుక్కుంటారేమో అలా కూడా అవ్వచ్చు. అదే అన్నాను, అందుకే 50-50 అన్నాను. మామూలుగా అయితే ఇల్లు మారుతారు, లేదు ఇల్లు మారుతూనే కొత్త ఇంటి కూడా వెళ్ళొచ్చు, అందుకే 50-50 అన్నాను. ఇల్లు మారడం మటుకు ఖాయం. ఆ సొంత ఇల్లు లేకపోతే అద్దె ఇల్లు అనేది చెప్పడం కష్టం అని అన్న, కానీ 50-50 వాళ్ళ జాతకం చూస్తే, వాళ్ళ జాతకం ఇండివిజువల్ జాతకం ఎలా ఉందనేది తెలియాలన్నమాట. అలా ఓవరాల్ గా పరిశీలిస్తే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్య పరిస్థితి మటుకు మిశ్రమంగా ఉంది. ఎందుకంటే అష్టమ శని ఎఫెక్ట్ ఉంది, ప్లస్ చెప్పగానే రాశిలోనే కుజుడు నీచలో ఉన్నాడు కదా, కుజుడు ఆరోగ్య కారకుడు కూడా, శని అటు ఆరోగ్య కారకుడు. ఇద్దరు, ఒకళ్ళు అష్టమ శనిలో ఉన్నాడు, ఒకళ్ళేమో నీచలో ఉన్నారు. అంటే ఆరోగ్య విషయం మటు కొంచెం ఈ 2 నెలలకు జాగ్రత్తగా ఉంటే ఉత్తమం. గురుగారు, మరి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా బాగుంటుంది? ప్రస్తుతం మటుకు శనిని పక్క పెట్టి, ఎందుకంటే శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అంత నష్టం చేయకూర్చడు, ప్లస్ లాస్ట్కి వచ్చేసింది కాబట్టి అంత నష్టం ఏం చేయడం, ఎందుకంటే ఏప్రిల్తో వెళ్ళిపోతుంది నష్టం శని. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రుడికి ఎవరు శత్రులు లేరు కాబట్టి అలా కూడా దోషం లేదు. కానీ కుజుడు నీచత్వం మటు ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి మెయిన్గా ప్రతి మంగళవారం, ప్రస్తుతం 2 నెలల మటు ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది.
అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం రోజు చదువుకుంటే మంచిది. అలాగే స్కందగిరి టెంపుల్లో ఇక్కడ పద్మారావు నగర్లో హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి చేయిస్తే చాలా మంచిది. ఇంకా మనకి ఏదో బాగా ఇదిగా ఉంది అనిపిస్తే మటుకు ఖచ్చితంగా కుజుడికి 7,000 సార్లు జపం చేయించి కందిపప్పు కేజింపావు, ఒక రెడ్ లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను, దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.